కావలిలో జరిగిన అమృత్ పథకంలో తాను అక్రమాలకు పాల్పడినట్లు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. కావలిలో జరిగిన అమృత్ 1.0 పథకంలో నిధులు దుర్వినియోగం చేశారని, పనులు చేయకుండానే మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, అప్పటి కాంట్రాక్టర్ అధికారులు కలిసి 14 కోట్ల రూపాయలు తినేశారని శనివారం ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదివారం తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. అమృత్ పథకంలో నాడు జరిగిన పనులకు, బిల్లుల చెల్లింపుకు తనకు సంబంధం లేదన్నారు. కానీ ప్రజలకు మాటలు బాగా చెప్పడంలో, అబద్ధాలు చెప్పడంలో కావ్యకృష్ణారెడ్డి ఆరితేరారన్నారు. మాటలు ఎక్కువ, పని తక్కువ అంటూ సాక్షాత్తు ఆయన పార్టీ అధినేతే చురకలు అంటించిన విషయం తెలిసిందేనన్నారు. 2 సంవత్సరాలుగా సదరు గుత్తేదారు పనిచేయకపోతే సంకనాకుతున్నావా అంటూ మండిపడ్డారు. ప్రభుత్వం నీది, ముఖ్యమంత్రి నీ మనిషి, మొగోడివైతే విజిలెన్స్ విచారణ వేయించు అంటూ కావ్యకృష్ణారెడ్డికి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరిగింది. వాటర్కి సంబంధించి అమృత పథకం గురించి, దాని మీద ఏదో 14 కోట్లు తినేసాగని మాట్లాడటం జరిగింది. ఎందుకంటే 2014లో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అమృత పథకం వెంకయ్య నాయుడు గారు శాంక్షన్ చేశారు. దానికి సంబంధించి ఆనాడు ఆ వర్క్స్ అన్నీ కూడా కేఎస్ఆర్ అనే కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది. ఆయన చాలా వరకు అప్పుడు వర్క్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా అప్పుడే కట్టడం కూడా జరిగింది. తర్వాత ఆ కాంట్రాక్టర్కి బిల్స్కి పే చేసేదానికి డబ్బులు లేకపోతే ఆనాడు నారాయణ గారు మున్సిపల్ శాఖ మినిస్టర్గా ఉన్నారు. ఉండి మున్సిపాలిటీని లోన్స్ పెట్టుకొని ఆ డబ్బుతోటి ఆ కాంట్రాక్టర్స్ పే చేయండి అని చెప్పి అప్పుడు వాళ్ళు ఒక జీవో కూడా ఇచ్చి మున్సిపాలిటీ వాళ్ళు అప్లై చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ లోను శాంక్షన్ వచ్చి వైసీపీ గవర్నమెంట్ రాగానే అది శాంక్షన్ అయింది. దాంట్లో అమృత పథకానికి కొంత అమౌంట్ ఆ కాంట్రాక్టర్కి పే చేయడం కూడా జరిగింది. ఆ కాంట్రాక్టర్ ఎంత క్లోజ్ అంటే తెలుగుదేశం నాయకుడికి అంత క్లోజ్. మన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు ఆ అమౌంట్ తినేశారు. ఇప్పుడు ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కాంట్రాక్టరు అని జనాన్ని ఏంటంటే, అతను ఒక టీచర్గా పనిచేసాడు కాబట్టి కొద్దిగా వాయిస్ కొద్దిగా ఎక్కువ. అందుకే పాపం మన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, నువ్వు మాటలు బాగా మాట్లాడతావు, పనితనంగా మటుకు వేస్ట్ అని చెప్పారు. కాబట్టి నువ్వు మాటలు అయితే బాగా చెబుతావు, అబద్ధాలు బాగా చెబుతావు, మంచి నేర్పరి, వాటి అంతా దిట్టవి. అది కావాలి జనాలందరికీ తెలుసు. ఈరోజు ఆ అభాండాలు ఎత్తి నా మీద వేయాలని నువ్వు ఎంత అబద్ధాలు ఆడుతున్నావు అంటే, అది కూడా కవిగమ్మ సాక్షిగా అంటావు. అసలు కవిగమ్మ అంటే నీకు ఎక్కలేదు, దేవుడు అంటే ఎక్కలేదు. ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు మగోడు అయితే, ఈ ఎమ్మెల్యే కావ్యకృష్ణ నేను చెప్తున్నా, నువ్వు మగోడు అయితే అధికారం నీకుంది. చంద్రబాబు నాయుడు మీ కాడ ఉన్నాడు, మీ లోకేష్ బాబు మీ కాడే ఉన్నాడు, విజిలెన్స్ మీది, డిపార్ట్మెంట్ మీది. నువ్వు మగోడు అయితే విజిలెన్స్ ఎంక్వైరీ వేయించు. వేయించి ఇంకా అతను వర్క్ కంప్లీట్ చేయగా 2 సంవత్సరాలు అయింది, సంఖ్య నాగుతున్నావా చేయించకుండా. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 999995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.